ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఏ మనుష్యుడైనా చనిపోయే స్థితిలో చివరి మాటలు కొన్ని మాట్లాడతారు కదా, ఆ మాటలు చాలా అమూల్యమైనవి, చాలా విలువైనవి. రేపో మాపో చనిపోతాడనంగా చాలామంది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి, ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా ఇవ్వండి అని చెప్పి చాలామంది సలహాలు తీసుకుంటారు. ఆ మాటలు చాలా అమూల్యమైనవి. యేసయ్య పలికిన 7 మాటలు కూడా క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించాయి. ఆమేనండి, ఆమేనండి. క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించాయి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసయ్య పలికిన 7 మాటల సారాంశము చాలా విలువైనది. ఆ మాటలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదివి సహాయము చేయండి. 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని ఏం చేయాలి? క్షమించండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి వారిని దేవుడు క్షమించాడు? ఉమ్మి వేసిన వారిని దేవుడు క్షమించాడు. ఎటువంటి వారిని దేవుడు క్షమించాడు? ముళ్ళ కిరీటం వేసినటువంటి వారిని క్షమించాడు. ఎటువంటి వారిని క్షమించాడు అంటే ముఖము మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు. ఎటువంటి వారిని క్షమించాడు? కడుపులో శూలముతో ఇలా పొడిచిన బిడ్డలను దేవుడు క్షమించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నామనేది కాకుండా ఈరోజు క్రైస్తవునిగా నువ్వు పిలువబడుతున్నావంటే క్రీస్తుని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తు నీలో ఉండాలి అంటే క్రీస్తు ఆవ భావాలు నీలో ఉండాలి. ఆమేన్. క్రీస్తు స్వభావముతో నింపబడాలి. ఆమేన్. ఎప్పుడైతే క్రీస్తు స్వభావముతో నింపబడతావో క్రీస్తు వారసునిగా మారిపోతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఒక్క చెంప మీద కొడితే ఈ చెంప చూపిస్తామా? మనం చూపిస్తామా? నన్ను కొడతారా? మీ సంగతి చెబుతాను. దెబ్బ పక్కకు పెట్టు. ఒక మాట అంటే ఇలా నిలబడతాం కదా. ఒక్క మాట అటు నుంచి వచ్చిందంటే కథం.
100 మాటలు లడ అని చదువుతా ఉంటాం. ఇది క్రిస్టియానిటీ కాదు. దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవించడము ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్. ఇది క్రైస్తవత్వం కాదు. ఏంటి క్రైస్తవత్వం అంటే? నిన్ను తిట్టిన వారిని, నిన్ను కొట్టిన వారిని క్షమించడమే నిజమైన క్రైస్తవత్వం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గ్రహం స్టైన్ తన 2 కుమారులను తనని కారులో పెట్రోలు పోసి తగలబెట్టారు. అతి కిరాతకముగా పసి బిడ్డలను చూడకుండా చంపేశారు. ఎవరైతే చంపారో ఈరోజే రిలీజ్ అయ్యిండు ఆయన. జైలు నుంచి ఈరోజే రిలీజ్ అయ్యాడు ఆయన. గ్రహం స్టైన్ గారిని ఎవరైతే చంపారో ఈరోజే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఉండే ప్రధానమంత్రి గారు వెళ్ళి, అమ్మా నీ భర్తని నా భారతదేశం పొట్టన పెట్టుకుందమ్మా, నా భారతదేశం తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఆ ఖైదీలకు ఏం శిక్ష ఏమంటారో చెప్పండి. ఆ శిక్ష ఉరి శిక్ష ఏమంటారా? ఉరి శిక్ష ఏమంటారా చెప్పండి. ఉరి శిక్ష వేస్తాం అంటే గ్రహం స్టైన్ గారి సతీమణి గ్లాడిస్ స్టైన్ గారు ఏమన్నారంటే, అమ్మా సార్ ఏదో సేవ చేద్దామని వచ్చాం, ఈ భారతదేశానికి ఏదో సేవ చేద్దామని కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నాం సార్. కుష్ఠరోగులకు మంచి సేవను అందిస్తున్నాం. ఈ పేద ప్రజలకు ఉచితమైనటువంటి పాల పంపిణీ, బర్రెలను పెంచుతూ పాల పంపిణీ చేస్తున్నాం సార్. ఎంతో కొంత సర్వీస్ చేయడానికి భారతదేశానికి వచ్చాం. సర్వీస్ చేసినటువంటి మా భర్తని పొట్టన పెట్టుకున్నారు. అయినా కానీ పర్లేదు, మేము వారిని క్షమిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మేము వారిని క్షమిస్తున్నాం. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పేషెన్స్, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఓపిక కేవలం క్రైస్తవ బిడ్డల దగ్గరే ఉంటది. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 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 మొన్నటి దినాన ప్రవీణ్ పగడాల గారి సతీమణి, అక్క పేరేంటి? జెస్సికా పగడాల అన్న కూడా, ఆ జెస్సికా పగడాల అన్న వాళ్ళ వైఫ్, జెస్సికా పగడాల ఆ సిస్టర్, ప్రవీణ్ పగడాల అన్న వాళ్ళ వైఫ్, మేము క్షమిస్తున్నాము, తీర్పు తీర్చేది ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 క్షమించడమే. అంత గొప్ప పాస్టరు చనిపోయినా కానీ ఒక్క బస్సు తగలబెట్టలేదు, ఒక్క కారద్దాలు పలగొట్టలేదు, ఒక్క ధ్వంసము జరగలేదు. శాంతియుతంగా ప్రతి ఒక్కరూ కూడా ర్యాలీ చేశారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 ఇది క్రైస్తవత్వం. దెబ్బకు దెబ్బ అనే నినాదము కాదు. ఇస్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారో ఏంటో ప్రపంచానికి తెలుసు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని ఎన్ని చిత్రీకరించినా చూస్తున్నాడు, ప్రభువు చూస్తున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే, 350 కేజీల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, 80 కేజీల ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు అమాంతంగా ఇలా పైకి వెళ్ళిపోయి, ఇద్దరు పైకి వెళ్ళిపోయి, ఫస్ట్ 80 కేజీల ఉన్న వ్యక్తి కింద పడిపోయి, మొట్టమొదటిగా కేవలం 80 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి కింద పడిపోయి,
350 కేజీలు ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రవీణ్ పగడాల అన్న కోసము పైన ఆకాశంలో వెయిట్ చేస్తా ఉంది. యాజ్ ఫర్ సైన్స్, గురుత్వాకర్షణ శక్తి ప్రకారం ఏది తొందరగా కింద పడాలా? ఎందుకు బైక్ ఎందుకు తొందరగా కింద పడాలంటే బరువు ఎక్కువ ఉంది కాబట్టి. బరువు ఎక్కువ ఉన్నది కాబట్టే గురుత్వాకర్షణ శక్తి ప్రకారము 80 కేజీల ఉన్న వ్యక్తి ఆకాశంలో ఉండాలి. బరువు ఎక్కువ ఉన్నటువంటి బైక్ తొందరగా పడిపోవాలా. కాకపోతే గమ్మత్ ఏంటంటే ఆకాశంలో వెయిట్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇంకొక గమ్మత్ ఏంటిదో తెలుసా మీకు? 350 కేజీలు ఉన్నటువంటి బైక్ ఒక వ్యక్తి మీద అమాంతంగా ఇలా పడితే ఈ రిప్స్ లో బొక్కలు ఇరిగిపోలే. హల్లెలూయా. ఈ బొక్కలు ఇరిగిపోలే, కాళ్ళ ఎముకలు ఇరిగిపోలే, చేతుల ఎముకలు ఇరిగిపోలే. ఓన్లీ ఈ పెదాలు ఇలా ఇక్కడ కట్ అయిపోయినాయి. హెల్మెట్ ఉండగానే తల పగిలిపోయింది. స్పెట్స్ మంచిగా తీసి పక్కకున్నాయి, మాస్క్ చక్కగా తీసి పక్కకున్నాయి. నీటిగా కళ్ళజోడు నీటిగా ఉంది, కళ్ళజోడు ఇరిగిపోలే, మాస్క్ పాడగాలే. దీని పేరేంటి? హెల్మెట్ కూడా పగలలేదు. హల్లెలూయా. చూస్తున్నాడు ప్రభువు. ఇంకొక గమ్మత్ ఏంటంటే హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి వ్యక్తి, ఉదయం ప్రారంభమైన వ్యక్తి రాత్రి అర్ధరాత్రి 11:40 వరకు హైదరాబాదులో మందు తాగాడు, విజయవాడలో మందు తాగాడు, కోదాడలో మందు తాగాడు. ఓన్లీ మందే తాగాడు, వాటర్ కూడా తాగలే సుమి. ఆ మందు కూడా మాస్క్ తీయకుండా తాగాడు. ఆ మందు కూడా మాస్క్ తీయకుండా తాగాడు. ఎక్కడ భోజనం చేయలేదు, ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళలేదు. ఓన్లీ ఆ సారాయి తాగుకుంటానే వచ్చాడు. భోజనం కూడా చేయలేదు. ఎలా నమ్మాలి ఇదంతా? ఒక గొప్ప దైవ సేవకుణ్ణి త్రాగుబోతు సేవకుడిగా చేసేశారు. గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిని త్రాగుబోతు సేవకుడిగా చేసేశారు. అనేక మంది అనాథ పిల్లలను పెంచిన వ్యక్తి, అనేక మందిరాలు కట్టడానికి అనేక మందిని సేవకులుగా తయారు చేసిన వ్యక్తి. ఆయన ఐటీ కంపెనీలో వాచ్మెన్ దగ్గర నుంచి, సీపర్ దగ్గర నుంచి, ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఒకటేసారి భోజనం చేయాలా, అందరూ కలిసి భోజనం చేయాలా. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. కృప కలుగునుగాక. వాచ్మెన్ దగ్గర నుంచి ఊడ్చే వాళ్ళ దగ్గర వరకు, మేనేజర్ వరకు అందరి మీద ఇన్సూరెన్స్ పాలసీలు కట్టిన వ్యక్తి ప్రవీణ్ పగడాల అన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ పెద్దలు వదిలిపెట్టేటట్టు లేరు. సుప్రీంకోర్టు కేసారు మన వాళ్ళు. హల్లెలూయా. త్వరలోనే క్రైస్తవ ప్రపంచానికి న్యాయము జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఏమని చెబుతుందంటే, ప్రవీణ్ పగడాల అన్న గారిని చంపిన వారిని చంపండి అనట్లేదు. అసలు ఏం జరిగింది చెప్పండి? మేము వారిని క్షమించేసినాం. కట్టుకున్న భార్యనే క్షమించేసిందే. మనమెంత? మనం కూడా క్షమించి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా క్షమించి తీరాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నాకెంత బాధగా ఉందంటే, ఎంత వేదనగా ఉందంటే, ప్రవీణ్ పగడాల అన్నగారి జ్ఞాపకార్థంగా మనం ఇక్కడ క్యాంపస్లో భోజనాలు వండుకొని
చక్కని ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని కొత్తగూడెం రైల్వే స్టేషన్కి వెళ్ళి చక్కగా అందరికీ భోజనాలు పెడుతున్నాం. ఒక వ్యక్తి వచ్చి అంటాడు నాతో, ఏ అమతేజ, ఆయన తాగి తాగి చచ్చిపోయాడా, ఎందుకు ఆయన పేరు మీద అన్నదానం చేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు? చాలా బాధ అనిపించేసింది, చాలా వేదన అనిపించింది. నేను మాట్లాడితే వాగ్వివాదంకి దిగుతారేమో అని చెప్పి నేను ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభువే తీర్పు తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా బాధపడుతుంది, దుఃఖపడుతుంది. క్షమించే గుణం ఉండాలండి. ఏదో బైబుల్ పట్టుకున్నామంటే బైబుల్ పట్టుకున్నాం, యేసయ్యని నమ్ముకున్నామంటే యేసయ్యని నమ్ముకున్నాం కాదు. ఒక సేవకుడు ఎదుగుతుంటే ఆ సేవకుడిని ఎలా తొక్కాలి, ఎలా నాశనం చేయాలి, ఆయన గురించి ఈయన, ఈయన గురించి ఆయన మాట్లాడుకోవడం, ఆయనను తిట్టడం, దొంగ అనడము, ఆయన దొంగ, ఈయన దొంగ, ఈయన దొంగ, ఈయన దొంగ, ఈయన దొంగ. ఎవరు కరెక్ట్? నువ్వే కరెక్టా? ఈరోజు క్షమించే గుణము లేదు. మనం కొట్టుకొని ఈరోజు అందరి ముందు చులకనగా మారిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను, అందరము ఐక్యతగా ఉండుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సర్వ సృష్టికర్త, సజీవుడు, లోక రక్షకుడు, ఒక్క మాటతో సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు, ఆయనే క్షమించగలేనిది. నువ్వు క్షమించలేవా? నేను క్షమించలేనా? క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచానికి క్షమాపణ అనే పదాన్ని తీసుకొచ్చిన దేవుడు ఒకరే ఒకరు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 2వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను నేను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పరలోకము గూర్చిన వాగ్దానము ప్రభు ఎవరితో చెప్తున్నాడు? చెప్పాల గట్టిగా. ఎవరితో చెప్తున్నాడు? ఒక దొంగతో చెబుతున్నాడు. బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి, కానీ సిలువలో దేవుడు ఒక దొంగతో వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పశ్చాత్తాపడాలి. చేసిన పాపాలే చేస్తూ, చేసిన తప్పులే చేస్తూ మనం ముందుకు వెళుతూ ఉంటే దీవించబడలేము. క్షమాపణ మనలో ఉండాలి, పశ్చాత్తాపం మనలో ఉండాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపం మనలో ఉంటుందో, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నేను పాపిని ప్రభువాని గనక నువ్వు గనక క్షమించగలిగితే, నీవు గనక పడగలిగితే దేవుడు నిన్ను పరదేశిలో ఉంచుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, సిలువలో నీ కొరకు పలుకుతున్నటువంటి మాట,
ఆనాడు 3 సిలువలు వేలాడాయి. ఎన్ని సిలువలు? 3 సిలువలు. ఒక సిలువ మీద యేసుక్రీస్తు ఉన్నాడు. మరొక సిలువ మీద ఎవరున్నారు? దొంగ ఉన్నాడు. మరొక సిలువ మీద హల్లెలూయా, కృప కలుగును గాక. అడిగిన వెంటనే క్షమించే దేవుడు. అయ్యా నన్ను క్షమించు అనగానే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటూ, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దొంగతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే మన భ్రమ. మనలో తెలిసి తెలియక పాపములు గనుక ఉండి ఉంటే నన్ను క్షమించండి ప్రభువా, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతా ప్రభువా. అనేక మంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా, మమ్మల్ని కాచి కాపాడుతున్నావు ప్రభు. నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాం ప్రభువా. చావు మమ్మలను ఎడబాబు వరకు, ఈ మట్టిలో కలిసే వరకు నమ్మకంగా నీ పరిచర్య చేస్తామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. తెలిసి తెలియక ఏమైనా తప్పిదములు చేసుంటే ప్రభు మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని గనక ప్రభువు పాదాలు గనక పట్టుకోగలిగితే నీవు నాతో పరదేశిలో ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుడు చిన్నంగమ్మా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నమ్మకార్థ క్రైస్తవుడిగా ఉంటావు? ఎంతకాలం మందిరానికి వెళ్తూ అబద్ధాలు మాట్లాడతావు? ఎంతకాలం మందిరానికి వెళ్తూ వ్యభిచారంలో జీవిస్తావు? ఎంతకాలం మందిరానికి వెళ్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం మందిరానికి వెళ్తూ తల్లిని తండ్రిని మోసము చేస్తావో? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అడుగు యేసయ్యనే, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ దొంగని జ్ఞాపకం చేసుకున్నావు కదా ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీ పరిచర్యలో వాడబడాలనుకుంటున్నాను, నీ సేవలో వాడబడాలనుకుంటున్నాను. నన్ను లేవనెత్తగలుగుతావా? యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. నేను గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగును గాక. దుఃఖముతో ఏడ్చి 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 నిరాశ చూపులతో ప్రభువును చూస్తున్న మరియా, దుఃఖముతో ఏడ్చి 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 గుండెలు పగిలిపోయేలాగా, గుండె పగిలిపోయేలాగా ఏడుస్తున్న మరియా. ఏడుస్తుంది. నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు,
అని మరియమ్మ ఏడుస్తా ఉంది. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నువ్వు ఏడవకో. ఇదిగో నా స్థానంలో యోహాను ఉంచుతున్నానా. యోహాను వైపు చూసి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లి వైపు చూస్తున్నాడు. యోహాను వైపు చూసి, యోహాను ఇదిగో నీ తల్లి. తన తల్లి వైపు చూసి, అమ్మా, ఈ రోజు నుంచి ఈయనే నీ కుమారుడు అని అప్పగించడము నేను చూస్తున్నాను. ఇదిగో నీ తల్లి అంటూ యోహానుకు అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ కుమారుడు అంటూ తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఈరోజు ఈ మాటల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదో తెలుసా? అంతం వరకు ఎదురు చూడాలి. అంతము వరకు ఎదురు చూడకుండా ఆయన పరిచర్యను దేవుడు అప్పగించడు. అంతము వరకు యోహాను వెంబడించాడు. అందుకనే తన స్థానాన్ని యోహాను పొందుకున్నాడు. మన జీవితంలో కూడా అంతము వరకు వెంబడించాలి. ఎప్పుడైతే అంతము వరకు వెంబడిస్తామో అప్పుడే దేవుడు తన పరిచర్యను దేవుడు మనకిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అనుకుంటే సిలువ దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. ఆమేనండి. సిలువ దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే పొందుకోలేము. సిలువ దగ్గర నుంచి పొందుకోవాలి అంటే సిలువ వరకు వెళ్ళాల్సిందే. అయ్యో బాబోయ్, ఆ శ్రమ నా వల్ల కాదు. అయ్యో బాబోయ్, ఈ నింద నా వల్ల కాదు. అయ్యో బాబోయ్, ఈ రోగం నా వల్ల కాదు. ఈ ఆర్థిక పోరాటము నా వల్ల కాదు. ఈ నిందలు నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. పో. వెళ్ళిపోయే వాళ్లకు దేవుడు పరిచర్యనివ్వడు. ఎవరైతే అంతము వరకు సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ మోస్తారో వారికే పరిచర్యను దేవుడు ఇస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి సిలువ చూడగానే భయం. పరిచర్య అంటే ఏంటి? సిలువ. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? సిలువ. సిలువ దగ్గరికి వెళ్ళాలి. శ్రమల దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే మరణం అంచుల్లోకి వెళ్ళాలి. అప్పుడే దేవుడు తన పరిచర్యను మనకిస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. సిలువ మోయడానికి సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, ముళ్ళుంటాయి, సీసపు పెంకలుంటాయి, గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటది. ఆగొద్దు. రక్తము కారినా, కాళ్ళు ఇరిగినా, చేతులు విరిగినా నడవాలి. అరే దొంగోడా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన, అరే నువ్వు ఇట్లా రా, నువ్వు అట్లా రా అని వినపడతా ఉంటాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు ఆ నిందల వైపు, అవమానాల వైపు చూస్తే సిలువ దగ్గరికి వెళ్ళలేవా? నువ్వు సిలువ దగ్గరికి వెళితేనే, సిలువ దగ్గరికి వెళ్ళకుండా సేవ పొందుకోలేవు. సిలువ దగ్గరికి వెళ్ళకుండా బాధ్యత పొందుకోలేవు. సిలువ దగ్గరికి వెళ్ళకుండా అర్హత పొందుకోలేవు. సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఒక గొప్ప భారాన్ని, యోహానుకు పెట్టిన భారాన్ని నువ్వు పొందుకుంటావు. కొట్టుగట్టిగా చప్పట్లు హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
ఎక్కడి నుంచి ఈ పరిచర్య, ఇక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో, మస్కట్ నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యోహానుకు దేవుడు బాధ్యత ఇచ్చాడు, తన తల్లి బాధ్యత. ఈరోజు దేవుని పరిచర్య బాధ్యత నువ్వు పొందుకోవాలంటే సిలువ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది అంటారు, అయ్యి బాబోయ్ నేను కష్టాలు పడలేనండి బాబోయ్, ఇలా పెరిగాను అనుకుంటున్నా, సన్న బియ్యం దగ్గర నుంచి దిగలేదు నేను, రోజు బిర్యానీ తినేవాడిని, ఇక్కడేంటే నీళ్ళ చారు తింటానా నేను ఉపవాసాలు ఉండలేనా, నా వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే భక్త్ సింగ్ గారు ఎన్ని శ్రమలు పడ్డాడండి. సింగ్ కుటుంబంలో పుట్టే ఎన్ని శ్రమలు పడ్డాడు, అన్నిటిని తెగించుకొని వచ్చాడు. సాధు సుందర్ సింగ్ గారు ఎన్ని శ్రమలు పడ్డాడు. సిలువ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు సువర్ణముగా మార్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా.